మన్ కీ బాత్కి స్వాగతం. రానున్న పండుగల సీజన్లో వోకల్ ఫర్ లోకల్ భావనను షాపింగ్ మంత్రంగా చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో తయారయ్యే వస్తువులు కొనడం ద్వారా ఆయా కుటుంబాలకు కూడా అండగా నిలవాలని ప్రధానమంత్రి కోరారు. ఈరోజు ఆకాశవాణి వేదికగా ఈ ఉదయం మన్ కీ బాత్ కార్యక్రమంలో పలు అంశాలు ప్రధానమంత్రి ప్రజలతో పంచుకున్నారు. దేశంలో జీఎస్టీ పొదుపు పండగ మొదలైందని, స్వదేశీ నినాదాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. రాబోయే పర్వదినాలను స్వదేశీ ఉత్పత్తులతోనే జరుపుకోవాలని ప్రతిజ్ఞ చేద్దామన్నారు. క్లిష్టమైన పరిస్థితులను అధిగమిస్తూ మహిళలు ప్రతి రంగంలో తమ ఉనికిని చాటుకుంటున్నారని ప్రధానమంత్రి అన్నారు. స్త్రీ శక్తి ఉత్సవంగా జరుపుకునే ఈ నవరాత్రుల సమయంలో అసాధ్యమైన పరిస్థితులను కూడా అధిగమిస్తున్న మహిళలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ప్రధానమంత్రి తెలియజేశారు. ఇందులో భాగంగానే నావికా సాగర్ పరిశ్రమలో భాగంగా 8 నెలల పాటు నిరంతరాయంగా సముద్రంలో పర్యటించిన 2 నౌకాదళ లెఫ్టినెంట్ కమాండర్ల గురించి ప్రస్తావించారు. లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా, రూపాలతో ప్రధానమంత్రి ముచ్చటించారు. ఈరోజు స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్, గాయని లతా మంగేష్కర్ జయంతి కావడంతో ఈ 126వ మన్ కీ బాత్ ఎపిసోడ్ ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుందని అన్నారు. లతా మంగేష్కర్కు నివాళులు అర్పిస్తూ ఆమె పాటలు మానవ భావోద్వేగాలను రేకెత్తిస్తాయని, ఆమె దేశభక్తి పాటలు ప్రజలను ఎంతో ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అందరూ ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ అనే హ్యాష్ట్యాగ్తో ఖాదీని ప్రోత్సహిస్తున్న వైనాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని కోరారు. అలాగే మన చేనేత, హస్త కళారంగాన్ని కూడా ప్రోత్సహించాలని ప్రధానమంత్రి చెప్పారు. సాంప్రదాయం, నవీన ఆవిష్కరణలు కలిపితే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు. చేనేత, హస్తకళా రంగం కూడా గణనీయమైన మార్పులు చూస్తుందని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. జోహర్ గ్రామ్ బ్రాండ్ వంటి గిరిజన నేత వస్త్రాలు ప్రపంచ స్థాయికి తీసుకొచ్చిన జార్ఖండ్కు చెందిన ఆశీష్ సత్యవ్రత్ సాహు గురించి కూడా మోదీ ప్రస్తావించారు. బీహార్లోని మధుబని జిల్లాకు చెందిన స్వీటీ కుమారి సంకల్ప క్రియేషన్స్ ప్రారంభించి మిథిలా పెయింటింగ్స్ను మహిళలకు జీవనోపాధి మార్గంగా మార్చారని అన్నారు. మరియు రానున్న విజయదశమి చాలా ప్రత్యేకమైనదని ప్రధానమంత్రి పేర్కొంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి ఈ దసరాకు 100 ఏళ్లు అయిందన్నారు. డాక్టర్ హెగ్డేకర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించారని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ గొప్ప జాతీయ సేవా యాగాన్ని గురూజీ గోల్వక్కర్ మరింత ముందుకు తీసుకువెళ్లారని అన్నారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లుగా అవిశ్రాంతంగా నిరంతరాయంగా దేశానికి సేవ చేసే పనిలో నిమగ్నమై ఉందన్నారు. కళ, సాహిత్యం, సంస్కృతి ఏ ఒక్క రంగానికి పరిమితం కావని ప్రధానమంత్రి చెప్పారు. ప్యారిస్లోని సంస్కృత సంస్థ అయిన సెంటర్ మండపం 50 సంవత్సరాలుగా భారతీయ నృత్యానికి ప్రాచుర్యం కల్పించేందుకు గణనీయమైన కృషి చేస్తుందన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం పద్మశ్రీ అవార్డు పొందిన మిలేనా సాల్విని దీనిని స్థాపించారన్నారు.